మళ్ళింపండి ప్రభా. గతించిన దేవా తండ్రి, వారమంతా మమ్మల్ని కాపాడినావు. ఈ వారం ఆఖరి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానంకే నీకు వందనములు. దేవా, మేము ఈ సందులో ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించము. కరెంట్ లేదని దేవా తండ్రి మేము నీ సన్నిధిని అలక్ష్యంగా ఉండనివ్వద్దు. రాబోయే దినములు ఎన్నో కష్టములు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము నిలవగలమా? దేవ, ఎండ వేడిని ఒక్కనే తట్టుకోకపోతే దేవ క్రైస్తవులకు శిక్షలు, మరణములు, దేవ వేదనలు వస్తాయని దేవా నీ లేఖనం తేటగా చెప్తుంది. దేవా, ప్రతిదీ నీ కోసం భరించగలిగే శక్తిని మాకు మీరు దయచేయండి తండ్రి. లోక సౌఖ్యం మీద మేము ఎన్నడూ దేవా మా మనసు కేంద్రీకరించనివ్వద్దు. దేవా, నీ సహాయం చేత మమ్మల్ని నింపండి. దేవా తండ్రి, అనేక మంది రాలేకపోయినారు. దేవా తండ్రి, నీ మీద కేంద్రీకరించినప్పుడు మేము ఆగలేము. నీ సన్నిధికి రాకుండా ఉండలేము కదా. నీ సన్నిధి మాకు మీరు దయచేయండి తండ్రి. నీ ప్రభావం చేత మమ్మల్ని నింపండి తండ్రి. దేవా, మనుషులకు ఈ సేవా విధానం అర్థం కావటం లేదు. దేవేదో సేవ అంటే డబ్బులు సంపాదించడం అనుకుంటున్నారు, కానీ సేవ అంటే ఆత్మను నీ దగ్గర నిలబెట్టడాన్ని గ్రహం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి బలపరచము తండ్రి. లోకంలో నానా రకమైన సేవలు ఉండవల్ల నిజమైన సేవ చూసినప్పుడు మనుషులకు హాస్యాస్పదంగా ఉండవచ్చు, వేడితనంగా ఉండవచ్చు, కానీ ప్రభా తండ్రి, నిజమైన కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు. తనకు జీవనోపాధి ఉన్నది లేకపోయినాను, తింటకి తిండి ఉన్నది లేకపోయినాను, నీ భక్తులు దేవా తండ్రి అసూలు బాసినారు. ప్రభా తండ్రి, మేము చేస్తున్న సేవ సముద్రంలో ఒక నీటి బొట్టు వంటిది. ప్రభా, నీ శక్తిని, నీ బలము మాకు మీరు దయచేసి బలపరచుము. అండ్ వాతావరణం కూడా మీరు తగ్గించుము, ఒక్కను కూడా మీరు తగ్గించుము. దేవా తండ్రి, కరెంట్ లేదని మాకెన్నడ చింత రానివ్వదు. ఈ సవాసము దేవ, వర్షములు వచ్చిన, ఎండలు ఉన్న దేవా, కాళ్ళకు జోడు లేకపోయినా దేవా తండ్రి, సాధారణముగా జీవించుట నేర్పించేందుకే దీనికి సాధారణ సువార్థిక సహవాసం అని పేరు పెట్టబడినది. దేవా తండ్రి, సౌఖ్యమును మేము లక్ష్యం చేసినప్పుడు ఆత్మీయంగా వినను దేవా తండ్రి ఎదగలేము కదా. దేవా తండ్రి, నువ్వు ఇచ్చినను ఇవ్వకపోయినాను, ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించడము కాదు, కానీ లేనప్పుడు కూడా దేవా తండ్రి, కొలిమిలో లేమిలో కూడా సంతోషించే భాగ్యము మాకు మీరు దయచేయండి. నీ ఆత్మీయ మేలు చేతనని మమ్మల్ని నింపండి ప్రభా. దేవా, నీ కనకముల ఆత్మ మాకు మీరు దయచేయండి తండ్రి. ఎన్నో కార్యాలు మా పట్ల చేస్తూ ఉన్నావు. ఆ కార్యములు మేము చూస్తూ ఉన్నాము, కానీ ఇంకను గ్రహింపలేని వారుగా ఉన్నాము తండ్రి. నీ కనకముల ఆత్మ మాకు మీరు దయచేయండి. ప్రార్థనాత్మ శక్తి చేత నన్ను మమ్మల్ని నింపండి. దేవా, కరెంట్ కూడా దేవా తండ్రి మాకు మీరు దయచేయండి తండ్రి. లైవ్ ద్వారా వాక్యం అందించాలి. వారు విన్నను వినకపోయినా నీ వాక్యం బోధించమని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది కనుక దేవా తండ్రి, నా పని నిర్వర్తించవలసిన బాధ్యత నా మీద ఉన్నది ప్రభా. దేవా, నీ శక్తి మాకు మీరు దయచేయండి తండ్రి. దేవా, ఈ కఠినమైన ప్రమాణములు తీసుకుంటూ అనేక మంది వెనక తిరిగిపోతూ ఉన్నారు, అనేక మంది జారిపోతూ ఉన్నారు ప్రభా తండ్రి. నీకోసం ఎప్పుడు నిలబడగలము తండ్రి. నిలబడే భాగ్యం మాకు మీరు దయచేయండి. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని నింపండి. నీ దర్శన భాగ్యం నాకు దయతో ఉంచి బలపరచుము తండ్రి. దేవా తండ్రి, నీ ఆత్మీయ మేలు చేత నన్ను దర్శించండి తండ్రి, దర్శించండి. దేవా, నేను వట్టివాడిని ఒప్పుకొనిచున్నాను ప్రభా. నేను కేవలం నిష్ప్రయోజకుడని ప్రభా తండ్రి. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకును తండ్రి. దేవా, నీ శక్తి గల ఆత్మ మాతోటి ఉంచండి దేవా, నీ ప్రభావం మాకు మీరు దయచేయండి తండ్రి. దేవా, నేను నా దోషం, నా పాపం ఎక్కడికి బలిపీఠం మీద ఏలుబడి చేయనివ్వదు. నేను పాపలో ప్రధానుడను, పరిశుద్ధులు అల్పుడను ఒప్పుకొనిచున్నాను ప్రభా. దేవా, నేను ఎలాగ ఈ సేవ చేయాలో నాకు నేర్పించుము దేవా. ప్రతి ఆటంకం మీరు తొలగించండి, ప్రతి ఇబ్బందిని మీరు తొలగించండి దేవా. నేను ఇంకా ఎక్కడైనా తగ్గించుకోవలసి ఉంటే దాని విషయంలో తగ్గించుకునే భాగ్యం నాకు మీరు దయచేయండి. నేను ఎక్కడైనా ఇంకా లోబడవలసి ఉంటే లోబడే భాగ్యం నాకు మీరు దయచేయండి తండ్రి. నన్ను బట్టి నన్ను చూసి ఎవరు నీ సన్నిధికి దూరం అయిపోనివ్వదు. నన్ను చూసి ఎవరు దేవా తండ్రి నీకు దూరం అయిపోనివ్వదు ప్రభా. కేవలం నీవు సిలువేయబడి నిన్ను చూసే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి బలపరచండి. నీ శక్తి చేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభా. దేవా, నన్ను క్షమించండి ప్రభా, నన్ను క్షమించండి.
దేవా, ఎక్కడ దేవా సైతాన్ని తంత్రం మా మీద ఏలుబడి చేయనివ్వద్దు. దేవా, సైతాన్ని క్రియలు మా మీద ఏలుబడి చేయనివ్వద్దు. ప్రభా, నీ ఆత్మ మా మీద ఏలుబడి చేయటకు సహాయం దయచేయండి. దేవా, నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇక్కడి నుంచి లైవ్లో మా చరవారు పాలెం బిడ్డలు కూడా వాక్యం విన్నాయి ఉన్నారు. వారికి కావాల్సిన వాక్యం మీరు అందింప చేయండి ప్రభా. దేవ, ఇంకా అనేక మంది లైవ్ ద్వారా కూడా వాక్యం వింటూ ఉన్నారు. వారికి కొన్ని సహాయం, నీ కాపుదలు రానివ్వండి, బలపరచండి. నీ ఆత్మీయమైన చేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనములు. రాని వారిని కూడా దేవా తండ్రి, మీరు దేవా తండ్రి దేవా మరొక తరుణం వారికి మీరు దయచేసి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆరాధన గీతంలోంచి ఒక పాట పాడుకుందాం. తదుపరి దేవుని వాక్యం విందాం. 189వ పాట పాడుకుందాము. 189వ పాట. మొదటి 2 శరణములు, 3వ శరణం. మొదటి 2 శరణాలు, 3వ శరణం పాడుకుందాం. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలా ఓ యువక, రావేలా ఓ నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలా ఓ యువక, రావేలా ఓ గురిలేని నీ బ్రతుకు, ఎరాయాయను విరోధికి. గురిలేని నీ బ్రతుకు, ఎరాయను విరోధికి. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. నీ హృదయము ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలా ఓ యువక, రావేలా ఓ నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. ప్రభుకర్పణ చేయనిదే, పడగొట్టను అపవాది. నీ హృదయము ప్రభుకిం, ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను రావేలా ఓ యువక, రావేలా ఓ దుర్దినములు రాకముందే, స్మరించుము రక్షకుని. దుర్దినములు రాకముందే, స్మరించుము రక్షకుని. ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయదువా.
నీ హృదయము ప్రభుకి ప్రభు జీవము నీదగును. యేసు క్రీస్తు నిన్ను రావేల ఓ యువక, రావేల ఓ. ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనములు. వాక్యం లైవ్లో వింటున్న వరకు ప్రత్యేకమైన వందనములు. ఇక్కడ కరెంట్ లేదు కనుక వాక్యము ఆయా ప్రాంతాల్లో వింటున్న వారు విజ్ఞాపన చేయండి. దేవుడు కరెంట్ ఇచ్చేలాగున ప్రార్థన చేయండి. దేవుని వాక్యం విందాం. కీర్తనలు 93:5. కీర్తనలు 93వ అధ్యాయము 5వ వచనము. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరంలో ఏం కావాలంట? పరిశుద్ధత ఉండాలి. ఎప్పుడంట? ఎప్పుడూ పరిశుద్ధతే ఉండాలి. మందిరంలో మనం 3 పనులు చేస్తాం. చెప్పండి, ఏం పనులు చేస్తాం? 1 ప్రార్థన, పాటలు, వాక్యం వింటాం. ప్రార్థన చేయాలన్నా, 2వది పాటలు పాడాలన్నా వింటానికి పరిశుద్ధత అవసరం లేదు. చెప్పాలన్నా పరిశుద్ధత కావాలి. దేవుని మందిరములో మనం వచ్చినప్పుడు సరే 3 గురించి చెప్తాను, క్లుప్తంగానే చెప్తాను. పాటలు పాడాలంటే ఇక్కడే అనుకుంటారు చాలామంది, స్టేజ్ మీదకి వచ్చి పాడడమో లేకపోతే ఏదన్నా పుల్పీట్ మీద పాడడమో కాదు. పాడవలసి వచ్చినప్పుడు ఇక్కడే పాడినా, కింద కూర్చుని ఏకీభవించి పాడినా, పాటలు పాడడానికి 3 రకమైన లక్షణములు కావాలి. 1 ఆత్మ సంబంధమైన లక్షణము, 2 మానసిక సంబంధమైన లక్షణము, 3 భౌతిక సంబంధమైన లక్షణం. పోయిన బుధవారం దేని గురించి చెప్పాను? సాతానికి 4 కుమారులు, ఒకడు రానివ్వడు, ఒకడు ఉండనివ్వడు, 3వవాడు విన్నివ్వడు, 4వవాడు విన్నా చేయనివ్వడు. సరే, ఈ దినం కూడా ఇంచుమించుగా అలాగే వాక్యం విందాము. ఆత్మ సంబంధమైన లక్షణం. మొదటిది, పాటలు పాడడానికి ఆత్మ సంబంధమైన లక్షణం ఉండాలి. మానసికం అంటే మన బుర్ర స్టడీలో ఉండాలి. 3వది భౌతిక సంబంధమైన లక్షణాలు. ఆత్మ సంబంధమైన లక్షణాలు ఏంటి చెప్పండి? మీరు చెప్తేనే వాక్యం చెప్తా. ఆత్మ సంబంధమైన లక్షణాలు ఏంటి? పాటలు పాడాలంటే ఏం కావాలి? చెప్పండి, ఎవరో చెప్తున్నారు. పరిశుద్ధత కావాలి. ఇంకా రక్షణ పొంది ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఇంకా భయభక్తులు కలిగి ఉండాలి, వాక్యములో ఆనందించాలి. ఏం చెప్పారు మీరు? రక్షణ పొందాలి, పరిశుద్ధత ఉండాలి, వాక్యంలో ఆనందించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 4 లేకుండా పాటలు పాడకూడదా? చెప్పండి. పాడేయచ్చు, భౌతిక సంబంధమైన లక్షణాలు ఉంటే పాడేయచ్చు. కానీ దేనికోసం పాడుతున్నాం మనం? పాటలే కాదు, ప్రార్థనే కాదు, వాక్యం చెప్పడమే కాదు, 3టికి దేవుని మందిరంలో ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. చాలామంది అనుకుంటారు ఇక్కడికి వచ్చి పాడేవాళ్ళకే, కొంతమంది అనుకుంటారు వాక్యం చెప్పిన వాళ్ళు సరిగా ఉంటే సరిపోద్దని. కాదు.
ఇప్పుడు 3 లక్షణాలు ఉండాలన్న. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండోది మానసిక సంబంధమైనది, 3 భౌతిక సంబంధమైనది. ఆత్మ సంబంధంలో రక్షణ ఉండాలని చెప్పాను అనుకున్నాం. పరిశుద్ధత కాపాడుకోవాలని చెప్పుకున్నాం. మూడవది వాక్యంలో ఆనందించాలని చెప్పాము. నాలుగవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, వాక్యంలో ఆనందించడం ఏంటి? నీ మనస్సు ఇక్కడ ఉంటుంది. ఇది హృదయం. చాలామంది మనస్సు అని ఇక్కడ పట్టుకుంటారు. మనస్సు ఇక్కడ ఉండదు. ఇది హృదయము, ఇది మనస్సు. మైండ్, హార్ట్. మైండ్ అంటే మనస్సు ఇక్కడ ఉండదు. ఇది హృదయం. సరే, నీ మనస్సు దేనిలో ఆనందం వెతుకుతుందో నీ శరీరం దాని వెంట పడుతుంది. అవునా కదా? చెప్పండి. నీ కంటికి అది చూసినప్పుడు ఆనందం అనిపించింది అనుకో, అది కావాలని నీ శరీరం ఏం చేస్తుంది? వెంట పడుతుందా పడదా? ఆశిస్తుంది. తాగుబోతుంటారు, నేను వికరించట్లేదు, విమర్శించట్లేదు, కానీ వాళ్ళ మనసు దేంట్లో ఆనందిస్తుంది? త్రాగుల్లో. కనుక శరీరం ఎక్కడికి వెళ్తుంది? సారాయి దుకాణం దగ్గరికి, మందు షాప్ దగ్గరికి, బ్రాందీ షాప్ దగ్గరికి వెళుతుంది. సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, వారి మనసు దేంట్లో ఆనందిస్తుంది? సిగరెట్ తాగాలి ఎంతమంది ఉన్నా. అవునా కదా? చెప్పండి. కనుక ఎప్పుడు చూసినా జోబులో పెట్టి ఉందా లేదో చూసుకోరా? చూసుకుంటారు. డబ్బులైనా పోయినా పర్లేదు, కానీ జోబులో పెట్టి ఉండాలి. కొంతమంది అర్ధరాత్రి కూడా సిగరెట్ తాగబోతే కష్టం. కొంతమందికి సిగరెట్ తాగబోతే ఇది రాదంట, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే మలబద్ధకం, అదొక అలవాటు. ఇప్పుడు కొంతమందికి మూడో లక్షణం ఏంటంటే ఫోన్లోని ఆనందించాలి. కనుక సమయం దొరికినప్పుడు ఎక్కడ పోతారు? ఫోన్ దగ్గరికి వెళ్తారు. అవునా కదా? అంటే ఈ మనసు ఎక్కడుంది? ఫోన్లో ఉంది. సమయం దొరికినప్పుడల్లా ఫోన్ పట్టుకుంటాము. ఇప్పుడు నీకు నాకు, అందరూ జాగ్రత్తగా, నీకు నాకు మనందరికీ దేవుని వాక్యంలో ఆనందిస్తే సమయం దొరికినప్పుడు ఎక్కడ పోతాము? వాక్యం దగ్గరికి వెళ్తాం. అంతేనా? వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడుకోవాలి అనిపిస్తుంది. మనం ఏం చేస్తాము? సమయం దొరికితే పక్కలతో మాట్లాడుకోవాలి, సమయం దొరికితే సెల్ చూడాలి, సమయం దొరికితే సిగరెట్ కాల్చాలి, సమయం దొరికితే సినిమాకి వెళ్ళాలి, సమయం దొరికితే తాగాలి. ఈ రీతిగా చూస్తాము. నీకు సమయం దొరికినప్పుడు దేన్ని కోరుకుంటున్నావో దానికి నీవు నేను బానిస. అవునా కదా? చెప్పండి. అంటే పక్కలతో మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు, ఫోన్ చూడకూడదని నేను చెప్పటం లేదు, కానీ సమయం దొరికిందంటే దాని మీదకి వెళ్ళిపోకుండా ఉండలేము. అవునా కదా? చెప్పండి. కనుక ఇప్పుడు ఇలాంటి ఉద్దేశములతో ఉన్నవారు పాటలు పాడొచ్చు అంటారా? వాక్యములో ఆనందించకుండా పాటలు పాడొచ్చా? చెప్పండి. పాటల గురించే కాదు, ప్రార్థన గురించి చెప్తాను, తర్వాత నేను వాక్యం చెప్తాను, నా గురించి కూడా చెప్తా. పాటలు పాడొచ్చా? కనుక ఆత్మ, మనసు, శరీరము ఏకీభవించి పాడాలి. పాట పాడేటప్పుడు ఏమేమి ఏకీభవించాలి? ఆత్మ, మనస్సు, శరీరము ఏకీభవించి పాడితేనే దానికి దేవుని యొక్క ఆత్మ కార్యక్రమము జరుగుతుంది. కొంతమంది అనుకుంటారు, చాలాసార్లు ప్రార్థన అయిపోద్ది, పాటలు అయిపోతాయి, పాటల తర్వాత ప్రార్థన అయిపోతుంది, ఉత్తరపత్రాలు అయిపోతాయి, అప్పుడు దైవజనుడు అంటాడు చాలా ప్రాముఖ్యమైన సమయానికి అంటారా? అంటే ఈ ప్రార్థన ప్రాముఖ్యం కదా, పాటలు ప్రాముఖ్యం కదా, అన్నీ కూడా ఖచ్చితంగా ఆరాధనలో ప్రాముఖ్యమైనవే. అవునా కదా? చెప్పండి. మనం ఏమంటాము? దైవజనుడు వాక్యానికి నిలబెడితే అది ప్రాముఖ్యమైన సమయం. అదొకటేనా? ప్రారంభ ప్రార్థన. భక్తుడు
బాప్టిస్ట్ సంఘప్పుడు కొంత మన భారతదేశంలో తీసుకొచ్చిన నాయకుడు అన్నాడు, ఫ్రమ్ బెల్ టు బెనడిక్షన్. బెల్ టు బెనడిక్షన్. బెల్ అంటే ఆ రోజుల్లో గంట కొట్టేవారు గుళ్ళ మీద. ఇప్పుడు కూడా కొన్ని గుళ్ళ మీద, కొన్ని మందిరముల మీద, ప్రార్థన దేవాలయముల మీద గంట ఉంటుంది. మన సహవాసంలో కూడా గంట అనేక చర్చిల్లో ఉంటుంది. బెల్ కొట్టిందే డాన్లయ్య గారు కూడా ప్రార్థన ప్రారంభించే వరకు. అది మీ బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు మొదటి బెల్ ఉంటుంది, రెండో బెల్ ఉంటుంది. ప్రార్థన అయ్యే టైం కూడా బెల్ కొడతారు. ఆ బెల్ బట్టి ఫస్ట్ బెల్ కొట్టగానే అందరూ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మందిరంలో ఉండాలి. పావు గంట ముందు కొడతారు ఫస్ట్ బెల్. తర్వాత సెకండ్ బెల్ ఉంటుంది. సెకండ్ బెల్కి ప్రార్థన స్టార్ట్ అవుతుంది. బెల్ టు బెనడిక్షన్ అంటే ఆరంభ ప్రార్థన నుంచి ఆశీర్వాద ప్రార్థన వరకు ప్రతి ఒక్కరూ మందిరంలో హాజరు కావాలి. బెల్ టు బెనడిక్షన్ అంటే, బెల్ అంటే గంట, బెనడిక్షన్ అంటే ఆశీర్వాదం. ఆరంభ గంట నుంచి ఆఖరి ఆశీర్వాద ప్రార్థన వరకు ప్రతి ఒక్కరు ఎందులో ఉండాలి? మందిరంలో ఆరాధనలో ఉండాలి. అప్పుడే అది సంపూర్తి అయిన ఆరాధన అవుతుంది. మనం అనుకుంటాము ఆఖరి వెళ్ళి ఏదో కొంచెం చిన్న ప్రార్థన చేసుకుని కానుక వేసేస్తే ఆరాధన అయిపోయింది అనుకుంటాం. లేదా అన్నీ ఎందుకు ఆఖరిని దైవజనులు ఆశీర్వదిస్తారు కదా, దాంతో నాకు ఆశీర్వాదం వచ్చేస్తుందని మనము అనుకుంటాము. అనుకోమా? చెప్పండి. అనుకుంటాం, నిద్రపోవద్దు ఎవరు. కనుక ఆరంభ ప్రార్థన నుంచి ఆఖరి ఆశీర్వాద ప్రార్థనతో ముగింపు వరకు ఒక ఆరాధన సంపూర్తి అవుతుంది. కూర వండాలి, మొదట ఏం పెట్టాలి? కూర వండాలంటే దాకా, చట్టి, పాన్, నాన్ స్టిక్ పెట్టాలి. పొయ్యి వెలిగించేస్తాము, నూనె వేస్తే అయిపోతుందా? చెప్పండి. ఇంకా పెద్ద మంట వచ్చేద్దంట. కనుక ఖచ్చితంగా మొదట మనము దాకో, చట్టో, డబరో, పానో పెట్టిన తర్వాత పొయ్యి వెలిగించి 2 సెకండ్లు 5 సెకండ్లు ఆగుతాం. ఎందుకు చెప్పండి? అందులో నీరుంటే నూనె పోసినప్పుడు తోలకుండా ఉంటుందని, ఆ నూనె చుక్కలు ఆరిపోవాలని 2 నిమిషాలు కానీ నిమిషం కానీ ఆగుతాం ఖచ్చితంగా. వేడెక్కడం కోసం కాదు. అవునా కదా? స్త్రీలు బాగా తెలియాలి, నాకేం తెలుస్తుంది. కనుక దాంట్లో 2-3 చుక్కలు నీళ్ళు ఉన్నాయనుకోండి, నూనె పోస్తే ఏమవుతుంది? ముఖం మీద తోలుతుంది. గబుక్కుని ఏదైనా వేసినప్పుడు ముఖం మీద తోలుతుంది, లేకపోతే ఒంటి మీద తోలుతుంది. కనుక ప్రమాదకరం. దాని విషయంలో మనం జాగ్రత్త తీసుకుంటామో లేదా? చిన్నదే, కొన్నిసార్లు వేసేసి గబుక్కుమని. కానీ అది కూడా ఉండకూడదని దాంట్లో ఏమైనా నీరు ఒక డేక్ష మనం ముందుగానే తోమబెట్టుకుంటాము. మళ్ళీ వంట చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి కడిగి పాత్రని పొయ్యి మీద పెడతాం. ఆ పాత్రలో ఉన్న నీళ్ళు ఇంకిపోవాలి, ఆరిపోవాలంటే వేడెక్కే వరకు ఉంటాం. మరి ప్రార్థన, ఆరాధన ఉంటుందా? భక్తి లోపల ఉంటే బయటికి కనబడాలంట. కనబడాలా వద్దా? మనసులో ఉంటే సరిపోద్ది అనుకుంటాం మనం కదా. చెప్పండి, జాగ్రత్తగా వినండి. మనసులో ఉంటే భక్తి సరిపోద్ది అనుకుంటాము. 1 తిమోతి రాసిన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. 1 తిమోతి 2:10. 1 తిమోతి 2:10 చదువుతారా? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి గలవారమని చెప్పు. స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు ఉండాలా వద్దా? భక్తి గలవారమని చెప్పాలి అంటే మన క్రియలు కూడా కనబడాలి. హృదయంలో ఉంటే సరిపోద్ది అంటే కుదరదు. క్రియలు లేని విశ్వాసము మృతము. నాకు ప్రార్థన దేవుని అంటే ఆసక్తి ఉందండి, దేవుడు తెలుసండి నేను ఏ బాధలో ఉన్నానంటే దేవుడు దాన్ని హర్షించడం. ఎంత కష్టమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, వరదైనా, తుఫానైనా, ఆఖరికి చనిపోవలసి వచ్చిన ఆఖరి శ్వాస వరకు, అందుకే అన్నాడు
అంతము వరకు సహించువాడే రక్షించబడును, ధన్యుడు. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా, అంటే భక్తి లోపలుంటే సరిపోదు, బయటికి కూడా కనబడాలి. ఇప్పుడు ప్రభు దగ్గర 3 దూతలు ఉంటారంట. ఎంతమంది? 3 దూతగణాలు. మొదటిది సమాచార దూతగణం. సమాచారం అంటే ప్రభు ఏదైనా ఒక వార్త చెప్తే తీసుకొస్తుంది. దానికి హెడ్ గాబ్రియల్ దూత. ఏ దూత? గాబ్రియల్ దూత. ఇదిగో ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరు రాత్రి వెళుతుండి తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారు చుట్టిన ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానము చెప్పి దూత వైభవమున గనుడు గాబ్రియేలు. అంతేనా? వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచున్నాడు, కర్తను వెనుక కాంతము విశ్రామంబప్పుడు దత్తకుండు దయించి మన కొరకు పరమరక్షకున్. ఎవరా దూత? గనుడు గాబ్రియేలు దూత. ఈయన సమాచారం తీసుకొస్తాడు. రెండవ దూత హెడ్ ఎవరంటే సమర దూతగణము. దాని గురించి లోతుగా చెప్పాలి, ఇంకొక దినమని చెప్తాను. సమర దూతగణానికి హెడ్ ఎవరంటే మిఖాయేలు దూత. ఏ దూత? మిఖాయేలు. మొదట గాబ్రియేలు, 2 మిఖాయేలు. మూడవది సంగీత దూత గణం. సంగీత దూత గణము. 3 ట్రూపులు ఉంటాయి పరలోకంలో. ఈ సంగీత దూత గణం హెడ్ ఎవరు? లూసిఫర్. ఎవరు? లూసిఫర్. లూసిఫర్ ఎక్కడున్నాడు బైబిల్లో? లూసిఫర్ గురించా తెలుగు బైబిల్లో? తెలుగు బైబిల్లో ఎక్కడ లూసిఫర్ గురించి ఉండదు. ఇంగ్లీష్లో లూసిఫర్, కానీ బైబిల్లో తేజో నక్షత్రమా, వేకువ చుక్క. యెషయా 14లో ఉంటుంది చూడండి. 14, 12, 13, 14 త్వరగా చదవండి. యెషయా 14, 12, 13, 14 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్లు ఎట్లు నరకబడితివి. ఉత్తర దిక్కునున్న సభా పర్వతముల మీద కూర్చుంటాను, ఎక్కుదును మహోన్నతితో, నన్ను నేను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకొంటివి. ఎక్కడ అనుకున్నాడంట? బయటికి చెప్పాడా? ఈ తేజో నక్షత్రమా, వేకువ చుక్క. తేజో నక్షత్రం అంటే లూసిఫర్. లూసి అంటే వెలుగు, లూక్ అంటే లోక అన్న కూడా వెలుగే. ఈ లూసి అనే పదము వెలుగు అనే పదమునకు పర్యాయ పదము. ఈ లూసిఫర్ అన్నవాడు వేకువ చుక్క, లేకపోతే తేజో నక్షత్రమా, వెలుగు సంబంధి. లూసిఫర్ ఏం నడిపించేవాడు? పరలోకంలోని సంగీతం నడిపించేవాడు, పాటలు నడిపిస్తాడు. పాటలు నడిపించేవాడు ఎవరు? లూసిఫర్. అయితే ప్రభు లూసిఫర్తో ఈ మనసులో ఏమనుకున్నాడంట? నేను ప్రభుతో సమానునిగా చేసుకుంటానని ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకున్నాడు. ప్రభువాడిని వెంటనే భూలోకానికి వెళ్ళిపోమన్నాడు. ఏమన్నాడు? వెళ్ళిపో అన్నాడు. ఎవరిని? లూసిఫర్ని. లూసిఫర్ ఏమని ఉంటాడు వెళ్ళిపోమంటే? మనం అనుకుందాం, ఇప్పుడు మేము ఎవరైనా చర్చలో బయటికి వెళ్ళిపోమని అన్నా అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? ఎందుకు వెళ్ళాలండి, ఏం చేశాను నేను అంటారా అనరా? లూసిఫర్ కూడా ఖచ్చితంగా అడుగుంటాడు, ప్రభువా నేను ఎందుకు వెళ్ళిపోవాలి? ప్రభు ఏమని ఉంటాడు తర్వాత?
ప్రభు ఏమన్నాడు చెప్పండి? నువ్వు మనస్సులో ఏమనుకుంటున్నావు నాకు తెలుసు, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలుసు అని దేవుడు అని ఉంటాడా అని ఉండడా? నేనేమనుకుంటున్నాను ప్రభా, రెండో జవాబు, నేనేమనుకుంటున్నా ప్రభా అని మళ్ళీ ఎవరు అడుగుంటారు? లూసిఫర్. ఇదంతా నాకెలా తెలుసు? నాకు తెలుసా? యోహాను రాసిన సువార్త 8:44 ఉంది చూడండి. యోహాను 8:44. యోహాను 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది అనగా సాతాను సాతాను ఆది నుండి నరహాంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించినే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరు? లూసిఫర్. ఎప్పటి నుంచి అంట? ఆది నుండి. ప్రభు అడిగాడు, ప్రభు వెళ్ళిపోమన్నప్పుడు నేనేమనుకుంటున్నాను ప్రభా? నేనేమనుకోవట్లేదు. నువ్వేమనుకున్నా నాకు తెలుసు అంటే, ప్రభా నా మనసులో విషయం నీకు తెలిసిపోయిందా, ప్రభా నన్ను క్షమించు అని లూసిఫర్ అనలేదు. నేనేమనుకోవట్లేదు, పాటలు నడిపిస్తున్నాను. ఇప్పుడు పాట ఏంటి? లూసిఫర్ పాట పాడుతున్నాడు, కానీ ఏ పాట అది? అబద్ధపు మనసులో ఒకటి అనుకుంటున్నాడు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు లూసిఫర్ ఏం చేస్తాడు? పరలోకంలోని పాటలు నడిపిస్తాడు. అంటే పాటలు నడిపించడానికి అధికారి లూసిఫర్ అని చెప్పుకున్నాం. ఆకాశ మండలంలోని పాటలు నడిపించేవాడు లూసిఫరు. లూసిఫర్ పాట పాడుతూ మనసులో ఏమనుకున్నాడు? నేను దేవునితోటి సమానము అనుకున్నాడు. పాట ఎవరి గురించి పాడుతున్నాడు? దేవుని గురించి పాడుతున్నాడా లేదా? మరి ఇప్పుడు మనసులో బాట ఒకటి, నోట్లో పాట ఇంకొకటి. ఇప్పుడు ఆ పాట ఏమైపోయింది? అబద్ధమా కాదు చెప్పండి? ఆ పాట వల్ల ఉపయోగం ఉందా? మనస్సు ఒకలాగా ఉండకూడదు. మనం పాడేటప్పుడు పెదవులు ఇంకొకటి పాడకూడదు. పాట అబద్ధమైపోద్ది. అవుతుందా అవదా? ఇప్పుడు లూసిఫర్ ఎందుకు కిందకు తోయబడ్డాడు? అందుకే బయటేమో దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దేవుడు గొప్పవాడు గొప్పవాడు గొప్పవాడు, దేవుడు స్తుతులకు యోగ్యుడు, ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు పూజార్హుడు కాదంటున్నాడు. మనసులో ఏమనుకుంటున్నాడు? నేను కూడా దేవుడితో సమానమే అనుకుంటున్నాడు. అనుకోవట్లేదా? అనుకుంటున్నాడు. ప్రభు అతను ఒప్పించాలంటే ఆడు అబద్ధం ఆడాడు. అందుకే ఈ మధ్యలో ఈ డైలాగులన్నీ చెప్పాను నేను. ప్రభు కిందకి వెళ్ళిపోవడం, నేను ఎందుకు వెళ్ళిపోవాలి ప్రభు? ఏం చేశాను ప్రభా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదా? నీ మనసులో ఏమనుకుంటావు తెలీదా అంటే, నేనేమనుకోలేదు ప్రభా అని అబద్ధము ఆడాడు. అబద్ధము అంటే అర్థం ఏంటి? అబద్ధం అంటే అర్థం ఏంటి? చెప్పండి. అబద్ధము అంటే బద్ధము కానిది, అతకనది. అతకనదంటే బద్ధము కానిది, అతకనదంటే మనం చెప్పేదానికి జరిగిన దానికి పొంతన లేనిదాన్ని అబద్ధం అంటారు. అంటే నోరు ఒకటి పాడుతుంది లూసిఫరు, మనసులో ఇంకొకటి ఆలోచిస్తున్నాడు కనుక వాడు అబద్ధమునకు జనకుడు. ఎప్పటి నుంచి అంట? ఆది నుండి. ఎక్కడ? పరలోకములో నుండే అబద్ధమునకు వాడు జనకుడు కనుక ప్రభు వాడిని నేలబట్టుకు కిందకి త్రోసేసాడు. ఇప్పుడు మనము కూడా పాటలు పాడతాము. తనువు నాది దిగోగై, బాగుంది కదా పాట? తనువు అంటే ఏంటి? శరీరము. ఇదిగో తీసేసుకో ప్రభా శరీరం అంటాం మనమా? ఇచ్చేయగలమా? ఇస్తున్నావా? కొనుమియో ప్రభు అని నీ పనికే ప్రతిష్ఠించేస్తాను. పనికి ప్రతిష్ఠించుమి. ఏ పనికి? దేవుని పనికి. అంటే ఇంటి దగ్గర పని చేసుకోవద్దని కాదు నేను చెప్పేది. నీ పనికే ప్రతిష్ఠించుకోమని మనం పాడతాము, కానీ ఒక గంట కూడా దేవుని సందులో గడపలేము. పాట అబద్ధమా కాదా? అంటే మనం ఎవరి సంబంధం? ఇప్పుడు లూసిఫర్
సంబంధులమి. పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. ఉందా పరిశుద్ధత ఇప్పుడు మనలో? చెప్పండి. నేను మీరు అంటలేదు, మనము అన్నాం. మన పాటకి బాటకి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ పాడేవాళ్ళ గురించి చెప్పట్లేదు, నేను కింద కూర్చుని కలిపి పాడేవాళ్ళ గురించి కూడా చెప్తా ఉన్నాను. కనుక మానసిక సంబంధమైన వివేకం మొదట ఏమన్నా నేను ఆత్మ సంబంధమైనది ఉండాలి. రెండవది మానసిక సంబంధమైన వివేకము ఉండాలి. కొన్నిసార్లు మనము పాడినట్లుగా ఉండలేము, కానీ మన మైండ్ పనిచేస్తూ ఉంటే పాడేటప్పుడు మన మనసు చెప్తుంది, నువ్వు పాడుతున్నావు కానీ నువ్వు ఇలా ఉన్నావా, నువ్వు పాడుతున్నావు కానీ నీ పాట తగినట్లుగా ఉన్నావా అని నీ మనసు గద్దించినప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తావు? ప్రభువా, నేను పాడుతున్నాను కానీ ఈ పాడే అర్హత నాకు లేదు, ఈ అర్హత నాకు దయచే ప్రభు అని మనం కన్నీళ్లు విడుస్తూ పాట పాడతాం. పాట పాడొద్దని నేను చెప్పట్లేదు, కానీ పాట పాడేటప్పుడు ఆత్మ సంబంధమైన లక్షణం లేనప్పుడు రెండవ లక్షణము మానసికంగా పనిచేయాలి. పాట పాడేటప్పుడు నీ హృదయం కదిలించబడాలి. అయ్యో ప్రభు, నేను పాడేస్తున్నాను, నోటితో పాడేస్తున్నాను, నోటితో నేను ఆరాధించేస్తున్నాను, రమ్యముగా పాడేస్తున్నాను, రమ్యగా నీకు కీర్తనలు పాడుతూ ఉన్నాను. పాట పాడుతున్నావు కానీ నువ్వు అలాగున్నావు అని నీ మనస్సు ఏం చేస్తుంది? నిన్ను గద్దిస్తుంది. కనుక మనస్సు కూడా పాట పాడేటప్పుడు పని చేయలేదు. అనేకసార్లు మనం ఈ తప్పిదంలోనే మనం ఉండిపోతూ ఉన్నాము. కానీ మనమే అర్హతతో పాడుతున్నాము. మొదట ఏం కావాలని చెప్పాను? ఆత్మ సంబంధమైన అర్హత, మానసిక సంబంధమైన అర్హత. మూడోది ఏంటది? భౌతిక శరీర సంబంధమైన అర్హత ఉండాలి. భౌతిక సంబంధమైన అర్హతలే ఉండాలి? లయ, శృతి, ఇంకే ఉండాలి? ఇతరులతో కలిసి పాడితే పాటలు పాడేయచ్చు. ఇది భౌతిక సంబంధమైన అర్హత. ఏదది? లయ, శృతి, ఇతరులతో కలిసి పాడగల జ్ఞానం ఉంటే పాడేస్తున్నాం. ఇప్పుడు ప్రతి క్రైస్తవ సంఘము ఈ మూడితో కలిసే పాడుతున్నారా? ఆఖరి దాంతో పాడుతున్నారా? చెప్పండి. ప్రతి క్రైస్తవ సంఘము ఆత్మ సంబంధంగాను, మానసిక సంబంధంగాను, శరీర సంబంధమైన అర్హతలతో పాడుతున్నారా? కేవలం శరీర సంబంధమైన అర్హతతో పాడుతున్నారా? చెప్పండి. కేవలము శరీర సంబంధమైన అర్హతతోటే పాడుతున్నాం అంటే పాట ఏమైపోయింది? అబద్ధమైపోయింది. పాట అబద్ధమైపోయింది. నీకు లయ వచ్చు. లయ అంటే దాని యొక్క చరణం ఏంటో, ఛాయ ఏంటో నీకు తెలుసు. చాలా రాగాలు ఉన్నాయి. ఇప్పుడు పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొన్నిసార్లు కొడతాము, కొన్నిసార్లు అన్ని పాటలకి చప్పట్లు కలుస్తాయా? కలవు. కొన్నిసార్లు చప్పట్లు మానేస్తాం. అంటే తెలుస్తుంది మనకి, లయ, శృతి తెలుస్తుంది. మూడవది, నేను ఇక్కడ పాడుతున్నప్పుడు నేను ఏ స్టాంజాలో, ఏ పిచ్లో, లేకపోతే ఏ శృతిలో పాడుతున్నానో మీరు కూడా అదే శృతిలోని పాడతారు, కలిసి పాడేస్తారు. ఈ లక్షణాలతో మనం దేవుని ఆరాధించేస్తున్నాము. ఇప్పుడు మూడవది భౌతిక సంబంధమైన లక్షణాలు కూడా ఉండాలంటున్నాడు ప్రభువారు. చూద్దాము. కీర్తన 47:7లో చూడండి. కీర్తన 47:7, కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం. జాగ్రత్తగా నిద్రపోవద్దు. కీర్తన 47:7, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, ఇష్టానుసారంగా పాటలు ఎలాగడన్నాడు? దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు. ఇందాక నన్ను కదా, క్రియలు కూడా. అయ్యా నేను పాడుతున్నానంటే నేను ఎలాగ పాడేసిన పర్లేదంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడికి సంగీతం పట్ల ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన పట్టింపు ఉందా లేదా? ఉంది. దేవుడు సర్వభూమికి రాజు అయినాడు. ఎలా పాడాలి? ఇష్టానుసారంగా చెలరేగి పాడమని చెప్పలేదు. రమ్యముగా కీర్తనలు అంటే మనం అనుకుంటాము ఆత్మ సంబంధమైన జ్ఞానము, మానసిక సంబంధమైన జ్ఞానము ఉంటే సరిపోద్ది, శరీర సంబంధమైన జ్ఞానము, భౌతిక సంబంధమైన జ్ఞానము అవసరం లేదు అనుకుంటాం.
ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుడు సర్వభూమికి రాజు అన్నాడు. ఇతరులకు పాడినట్లు ఆయనకు పాటలు పాడకూడదు, రమ్యముగా పాడాలి. అవునా? నా మాటలు అయ్యి కనుక భౌతిక సంబంధమైన జ్ఞానము కూడా మనకు పాటల మీద కావాలి. ఇంకేమన్నాడు చూడండి, కీర్తన 33:3 ఇంకో మాట మాట్లాడుతున్నాడు దావీదు. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో. ఎలా వాయించాలంట? ఎలా మడదల చప్పట్లు. వాయింపు అంటే ఏంటి? చప్పట్లు, కంజర్లు, డ్రమ్స్ను, లేకపోతే కీబోర్డ్, ప్యాడ్స్, ఇవన్నీ వాయిద్యాలు. ఎలా వాయించాలంట? ఇంపుగా వాయించాలి, రమ్యంగా పాడాలి, ఇంపుగా వాయించాలి. ఇది దేవుడు సంఘానికి ఇస్తున్న షరతు. భౌతిక సంబంధమైన అర్హత, ఆత్మ సంబంధమైన అర్హతలు చూసాము, మానసిక సంబంధమైన అర్హతలు చూసాము, ఇప్పుడు భౌతిక సంబంధమైన అర్హతలు చూస్తూ ఉన్నాం. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు కనుక రమ్యముగా కీర్తనలో పాడాలి, ఇంపుగా వాయించాలి. అది మన భక్తి ఎలా ఉంటుంది? దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఎలా పాడితే ఏంటి అనుకుంటామా? కానీ బైబిల్లో ఉంది ఈ మాటలు, నా మాటలు కాదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండాలి, మానసిక సంబంధమైన జ్ఞానం ఉండాలి, భౌతిక సంబంధమైన జ్ఞానం ఉండాలి పాటలు పాడాలంటే. లేకపోతే నీ పాటలు నా పాటలు అబద్ధము అయిపోతాయి. కనుక అప్పుడు కొంచెం కిందకి వెళ్దాం, చూడండి. కీర్తన 109:7. కీర్తన 109:7. వాడి విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన ఏమైపోద్దంట? ప్రార్థన పాపం అయిపోద్దా? ఇది చాలా ఘోరంగా ఉందండి అంటారు మీరు కదా. ప్రార్థన పాపం అయిపోయినప్పుడు పాట పాపం అవుదా? అవుదా? ప్రార్థనే పాపం అయిపోయిందండి ఇక్కడ. వాని ప్రార్థన పాపమవుగును గాక. ఎవరి గురించి అంటే ఇస్కరియోతు యూదా గురించి చెప్పాడు కీర్తన. అప్పుడే ప్రవచించాడు కీర్తనకారుడు. వాని ప్రార్థన పాపం అయిపోయినప్పుడు మన యొక్క పాటలు కూడా ఏమైపోతాయి? పాపం అయిపోతాయి. మానసికంగాను ఆత్మీయంగాను శారీరకమైన లక్షణములతో పాటలు పాడాలి. కొన్నిసార్లు పాడతాం, నీ పాదం రొక్కేదన్, చదవా తర్వాత నిత్యము కీర్తించి నిన్ను పడి పొగడేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ఉందా మన పాటల పుస్తకాల పాట? లేదా? ఉంది. నీ పాదం రొక్కిదన్ నిత్యము కీర్తించి. ఎప్పుడంట? నిత్యము నిత్యము కీర్తిస్తున్నామా? ఇప్పుడు పాట ఏమైపోయింది? పాపం అయిపోయింది. మనమేమని నిత్యము కీర్తించని పాడుతున్నాము, దినములో గంట కూడా దేవునికి మనం సమయము ఇవ్వలేకపోతున్నాము. పాటకి మన నడతకి మ్యాచ్ అవ్వాలి. పాటల వరకు చూస్తాం, ప్రార్థన చూద్దాం. 1 కొరింథీ 14:15. 1 కొరింథీ 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదను, మనసుతోనూ పాడుదను. సరిపోతుంది. లేని ఎడలా వద్దులేండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా ప్రార్థన, ఆత్మలో పాడుతాను. ఇప్పుడు ఇందాక చెప్పింది ఏంటి? ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండాలి, మానసిక సంబంధమైన జ్ఞానం ఉండాలి, శరీరం భౌతిక సంబంధమైన జ్ఞానము ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు కొరింథీయులకు. మీరు ఇందాక అనుకుంటవచ్చు ఈయన పాత నిబంధన చెప్తున్నాడు. కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? ఆత్మతో పాడతాను, ఆత్మతో ప్రార్థన చేస్తాను. శరీరముతో పాడదేంటి? మనసుతో పాడతాను, మనసుతో ప్రార్థన చేస్తాను. చిరకాలము ప్రభు మందిరములో
వసించదు. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించదన్. పాడతామా లేదా? యెహోవా నా కాపరి, చిరకాలము నేను ప్రభు మందిరం వసించెదనిరతం సంతసముగా. ఏం పట్టది? చిరకాలం ఎక్కడుంటానంట? ఎక్కడుంటాం? చిరకాలము మందిరంలో ఉంటానని పాడతాం. ఉంటామా? పాట ఏమైపోయిందంట? పాపం అయిపోయింది. అయిపోయిందా? అయిపోలేదా? చిరకాలం ప్రభు మందిరంలో ఉంటాము. పని ఉంటే ప్రార్థన మానేస్తాం కదా. ఇంకా బయట కొన్ని సంఘాల్లో మంచి పాటలు ఉంటాయి. నేను ఒక పాట రాసుకున్నాను రాత్రి. ఇదిగో నా జీవితం నీ పాదమస్తకం, నా పాదమస్తకం. ఇదిగో నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. శరణం 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 ఓ శరణం. ఇప్పుడు పాడలే నేను పాటలో. ఇదిగో నా దేవా నా జీవితము నా పాదమస్తకం. అంటే ఆ పాదమస్తకం అంటే పాదముల నుంచి, మస్తకం అంటే తల, పాదముల నుంచి తల వరకు నీకు అంకితం. కానీ మన హెయిర్ స్టైల్ ఉంటుంది కదా. మనకు నచ్చినట్టు, దేవునికి నచ్చినట్టు మన హెయిర్ స్టైల్ ఉంటుందా? ఉండదు. దేవునికి అంగీకారమైన హెయిర్ స్టైల్ ఉంటుందా? ఉండదు. నీ పక్కన యవనస్తులు ఎలాగుంటే నీ క్లిప్పు, నీ బ్యాండ్ అలాగ ఉండాలి. ప్రార్థనలోకి వచ్చి పువ్వులు పెట్టుకుని ప్రార్థనకు వస్తాం. పువ్వులు పెట్టుకోవద్దు అంటలేదు, కానీ ప్రార్థనలో ముసుకేసుకుంటాం. కానీ పువ్వుల వల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు. కనుక పువ్వులు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమి? వ్యర్థమైన పనులు. మనం అందరం స్త్రీలు ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ముసుకేసుకోవాలి. పువ్వులు ఎట్టుకొస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. చూడనప్పుడు పువ్వులు ఎట్టుకొద్దాం అంటే అర్థం ఏంటి? వ్యర్థమైన పని చేస్తున్నట్టే కదా. కనుక అరికాలు మొదలుకొని పాదముల నుంచి మస్తకం అంటే తల వరకు నీకు అంకితం అని పాడతాము. మన సొంత నిర్ణయాలు. మనకు నచ్చినట్టు బట్టలు కుట్టించుకుంటాం, మనకు నచ్చినట్టు మన వస్త్రములు వేసుకుంటాం. 1 గంట దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయలేము, పాటలు పాడుకోలేము. కుటుంబ ప్రార్థన కొన్ని కుటుంబాల్లో ఉండదు. పాట మాత్రము నీకు అంకితం ప్రభువా. ఇప్పుడు పాట ఏమైపోయింది? పాపము అయిపోయింది. ఇప్పుడు రెండోది వాక్యం చెప్పేవారికి. వాక్యం చెప్పేవారు ఎలా చెప్పాలంట? 2 తిమోతి 2:15 చదవండి, నేను ముగిస్తాను ఇంకా 5 నిమిషాల్లో. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడక నక్కర్లేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడము. సత్యవాక్యము సరిగా ఉపదేశించాలి. ఎవరు? వాక్యం చెప్పి నాకు అనుకూలంగా నేను బోధ చేయొచ్చా? చెప్పండి. నేను ఏదైనా తప్పు చేస్తున్నాను అనుకోండి, దాన్ని ఏదైనా కొంతమంది వాక్యంతో కవర్ చేసేస్తారు కదా. ఎవరన్నా నువ్వు చేసిన తప్పే అంటే ఫలానా అక్కడ ఇలా చేశాడు కదా. ఇప్పుడు దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చాడు చెప్పండి? యాకోబు తల్లి పేరు రెబెకాకు వాగ్దానం ఇచ్చాడు. ఏం చెప్పాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడు అన్నాడా లేదా? అన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు మనం వెయిట్ చేయాలా వద్దా? దేవుడు వాగ్దానం ఇస్తే ఆయన తప్పగా నెరవేరుస్తాడు. ఇప్పుడు రెబెకమ్మ ఏం చేసింది? దేవుని చిత్తాన్ని తన చేతిలో తీసుకుంది. అవునా కదా? అవునా? తీసుకుందా లేదా? అయ్యో మరి నా పెద్ద కొడుకుని మా ఆయన ఆశీర్వాదించేస్తాడు కనుక నువ్వు గబగబేలో ఒక మేకను తీసుకొని డ్రెస్ మార్చుకుని వెళ్ళిపో. అడిగితే అడిగికి వెళ్ళాను కదా గొంతుకు పోయిందని చెప్పమంది. ఎవరు? రేపు అదే కదా చెప్పింది. రొంప చేసిన బాబు నీళ్ళు మారే చల్లనీళ్ళు తాగేసిన ఎండాకాలం వడగ దెబ్బకు గొంతుకు మారిపోయిందని చెప్పాడు. ఎవరు? యాకోబు చెప్పిన డైలాగ్ అది. కనుక ఇప్పుడు తేడా వచ్చేసింది. ఇప్పుడు రెబెకా అలా చేయొచ్చా?
నేను దేవుని చిత్తము చేయడానికి అలా చేశానంటే కుదురుతుందా? దేవుని చిత్తం. ఇప్పుడు చూడండి, యేసేపు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మీ అన్నలందరికీ సాష్టాంగ నమస్కారము. కనుక దేవుని చిత్తాన్ని యేసేపు చేతిలో తీసుకున్నాడా? కష్టం వచ్చినప్పుడు గోతులో ఉన్నాడు, బట్టలు ఇప్పేసినప్పుడు మౌనంగా ఉన్నాడు, ఫోతోఫర్ భార్య వేధించినప్పుడు మౌనంగా ఉన్నాడు, చెరసాల్లోకి వెళ్ళాడు. డైరెక్ట్గా దేవుడు అతని చక్రవర్తిని చేశాడు. దేవుని చిత్తం అంటే అలాగే ఉంటుంది. మనం దేవుని చిత్తాన్ని మన చేతిలోకి తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అది దేవుని చిత్తమే. పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు, దేవుడే చెప్పాడు. కానీ దేవుడు చెప్పింది ఆయన నెరవేరుస్తాడు. కనుక మనం దేవుని చిత్తం చేయడానికి మనం అక్కడ ఆయన చిత్తాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. ఇప్పుడు సత్యవాక్యమును సరిగా విభజించాలి. ఎవరు? దైవజనుడు. నాకు అనుకూలమైన బోధ నేను చేసుకోకూడదు. నేను ఏదైనా చేయలేదనుకోండి, అయ్యా మీరు అలా చేస్తే బైబిల్ ఎలా ఉందండి, బైబిల్ అలాగ ఉందండి, బైబిల్ ఎలాగ ఉందండి అని నాకు అనుకూలంగా రిఫరెన్స్ నేను అనుకూలపరుచుకుంటే నేను సత్యవాక్యమును చెప్పడానికి సరైన వాడిని కాదు. వాక్యం ఉంది ఎవరికి? రెండంచులు గల ఖడ్గం. మొదట నరికేవాడికి, తర్వాత నరికించుకునేవాడికి, అంటే చెప్పేవాడికి, తర్వాత వినేవాడికి. కనుక సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. నేను ప్రార్థనగా లేటుగా వస్తాను కదా, పర్లేదండి, దేవుడు అవన్నీ చూడు, నీ పనులు బట్టి దేవుడు నేను చూస్తానని నేను బోధించాను అనుకోండి, నేను డూప్లికేట్. అవునే కదా? డూప్లికేటే కదా. నేను డూప్లికేట్లో నెంబర్ 1 అనమాట. అవునా కదా? కనుక సత్యవాక్యమును సరిగా విభజించాలి, ఉపదేశించాలి. ఎలా ఉపదేశించాలి? నేను బోధించిన దాని ప్రకారం నేను నడవాలి. నడలేదు దేవుడు. 5వ అధ్యాయం మత్తయి 5:19 చదవండి. మత్తయి 5:19. మత్తయి సువార్త 5వ అధ్యాయం. బయట ఉన్న వాళ్ళు ఫ్యాన్లు వచ్చి లోపలికి రావచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. రండి లోపలికి వచ్చేయండి, ఫ్యాన్లు వచ్చేసాయి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్కదానినైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు. వచ్చేస్తుంది మిగుల అల్పుడు. వాక్యము జీవించి బోధించాలి. అలా బోధించకపోతే మిగులు ఏమైపోతాము? అల్పులమైపోతాం. కనుక మొదట పాటలు పాడేవారు అలాగుంచారు. మొదట పాటలు పాడేవారు ఎలాగా పాటలు పాడాలో విన్నామా? వినలేదా? విన్నాం. ఇప్పుడు వాక్యం బోధించేవాడు ఎలా బోధించాలో విన్నాం. ఇప్పుడు ప్రార్థన చేసేవాడు ఎలా ప్రార్థన చేయాలో విందాం. హోషేయ 14:2. హోషేయ రాసిన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీవు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపని దానివి అవే మాకున్నవి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ప్రార్థన చేసేప్పుడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? సిద్ధపరచుకోవాలి. మాటలు ఏం ప్రార్థన చేయాలో సిద్ధపడి రావాలి. ప్రభావి మంది. అందుకే మన సహవాసంలో ప్రార్థన అంశం ముందు చెప్తారు, ఏటేటి కోసం ప్రార్థన చెయ్యాలో. అది చెప్పకుండా మనము ప్రేరేపించమని ప్రార్థన చేయమంటే ఎవరికి నచ్చిన ప్రార్థనలు చేస్తారు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాటలు ఏం చేయాలంట? సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరగాలి. అవునా కదా? ఇంకా కీర్తనలు 5:3 దావీదు ఎలా చూడన్నాడు చూద్దాం. ఆఖరిగా కీర్తనలు 5:3. కీర్తనలు 5:3. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఏమంటున్నాడు? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఏం చేస్తారంట? సిద్ధము చేసుకుంటాడు. ఏం ప్రార్థన చేయాలో ఏం చేస్తాడు దావీదు?
ఉదయాన్నే సిద్ధపరచుకున్నాడు. ప్రభువా నా సమస్యలు ఏంటి? ఎందుకంటే ప్రభు ఆకాశం మందు ఉన్నాడు, మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు కొద్దివిగాను, మన ప్రార్థన ఎలా ఉండాలి? సంక్షిప్తంగా ఉండాలి. ఆ ప్రార్థనలో ఏది నడిపింపు వస్తే అది ప్రార్థన చేయకూడదు. కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు, దాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ ఉదయమున నీ సన్నిధి నా ప్రార్థన సిద్ధము చేసి వెయిట్ చేస్తాను, కాచుకుని ఉంటాడంట. ఏం ప్రార్థన చేయాలో దావీదు సిద్ధపరచుకుంటున్నాడు. హోషేయతో అంటున్నాడు నేను నా మాటలు సిద్ధము చేసుకుంటాను. ప్రార్థన సిద్ధపాటు ఉండాలి, వాక్యము సిద్ధపాటు ఉండాలి, పాటలు కూడా సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకుండా ఏ పని చేసినా మన ప్రార్థన, మన పాట, మన బోధ అబద్ధము లేకపోతే పాపము అయిపోతుంది. కనుక పాట ఒకలాగా పాడకూడదు, మనస్సు మన క్రియలు వేరేగా ఉండకూడదు. ఆత్మతో పాడతాను, మనసుతో పాడతాను. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. భౌతిక లక్షణాలు కూడా పాటల్లో ఎలా ఉండాలో చెప్పాను. అలాగే బోధించేవాళ్ళు ఎలా బోధించాలి, జీవించి బోధించాలి. సత్యవాక్యమును సరిగా విభజించి చెప్పాలి. తర్వాత ప్రార్థన చేసేవారు సిద్ధపడి ప్రార్థనలో దేవుని ఏ అంశాల కోసం ప్రార్థన చేయాలి అది చేయాలి. పాటలు కూడా సిద్ధపడాలి. అయ్యా ప్రభా, నాకు ఈ జీవితంలో సరిపోయిన పాట, కానీ నేను ఇందులో నాకు అర్హత లేదు, నువ్వు నాకు అర్హురాలుగా చేయి అని పాడుతుంటే మన కళ్ళంట నీళ్లు వస్తాయి. కొన్నిసార్లు మన అర్హులమని నేను చెప్పటం లేదు, కానీ మానసికముగా మనసుతో మనం పాడుతూ ఉన్నప్పుడు అయ్యో ఈ చరణంలో నా నిజస్థితి బయలుపడుతుంది, నేను ఎలాగ లేనే కానీ పాడుతున్నాను ప్రభా, నాకు ఈ అర్హత దయచేయని మనసుతో నేను విరిగి నెల హృదయంతో పాడుతూ ఉంటే దేవునికి ఆ పాట అంగీకారమైన పాటగా ఉంటుంది. లేకపోతే లూసిఫర్లాగా ఉంటుంది మన పాట కూడా. లూసిఫర్ పాటలు పాడాడు, పాటల సమూహమునకు, ఆర్కెస్ట్రాకి, అంతటికి, సంగీత బృందానికి నాయకుడిగా ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు వాడు ఆది నుండి అబద్ధమునకు జనకుడు. అబద్ధములు ఆడేవాడు. అతని పాట ఒకటి, అతని మనసులో ఆలోచన ఒకటి. నీ పాటలు అలాగ ఉండకూడదు, నా పాటలు అలాగ ఉండదు, మన వాక్యం అలాగ ఉండకూడదు, మన ప్రార్థన అలాగ ఉండకూడదని ప్రభువు కోరుకున్నాడు. ఆ విధంగా మనం నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, కొద్ది నిమిషాలు నీ వాక్యం విన్నాం. నీ సన్నిధి మాకు మీరు దయచేయండి. మేము పాటలు ఎలా పాడాలో, వాక్యం ఎలాగో చెప్పాలో, ఉపదేశించాలో, ప్రార్థన ఎలాగో చేయాలో కొద్ది నిమిషాలు సంక్షిప్తంగా బిడ్డలతో మాట్లాడే విధానముకై వందనములు. నేను ఎలాగ ఉండాలో నాకు నేర్పించము. మా పాటల పాపం కాకుండా, మా ప్రార్థన పాపం కాకుండా, మా ప్రసంగుల పాపం కాకుండా, మా వాక్య పరిచయ పాపం కాకుండా చేసి బలపరచము. నీ ఆత్మిక నా పట్ల, మా పట్ల మీరు జరిగించండి. నన్ను నమ్మకస్తుడిగా చేయండి, దీనుడిగా చేయండి, సాత్వికుడిగా చేయండి. మా పాట వేరు, మా బాట వేరుగా ఉండనివ్వద్దు. మా పాట, మేము నడిచే మా బాట కూడా ఒకే రీతిగా ఉండే భాగ్యం నాకు అందరికీ మీరు దయచేసి. ఈ రాత్రికాల సమయంలో అనేక అంశాలు, ప్రార్థన అంశాలు ముందుంచున్నాము. అనేక మంది బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది రాలేకపోయినారు. వారికి మంచి అవకాశం మరొకసారి మీరు దయచేసి రేపొదే కాలం నీ సంధికి సకాలంగా బిడ్డలందరినీ తోడుకుని రమ్మని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.